హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు గారికి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. పోలీసులు బెదిరించినందుకు గాను అతని పైన పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. మరి ఏంటి ఇష్యూ, మరి ఇష్యూలో ఏం జరిగే అవకాశం ఉంది, అంబటి రాంబాబు గారు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం అన్న కనిపిస్తుందా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ అంబటి రాంబాబు పైన కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది సార్, మరి ఏం జరిగింది? ఇంట్రోలో నువ్వు మాట్లాడిన మాట అంగీకరించాను నేను. అంబటి రాంబాబుకి షాక్ ఏంటి, ఆయన రెడీగా ఉన్నాడు, నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తాను, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేయండి రా బాబు అని. అంటే ఒక విషయం చెప్పాల్సింటే, ఇప్పుడు అరెస్ట్ చేయటాన్ని ఒక వైసీపీలో ఒక గట్టి పోటీదారుగా, పోరాట యోధుడిగా చూసుకునేటటువంటి పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని క్లియర్. ఇటీవల కాలంలో అందరూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాగే గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అదే మాట అన్నాడు, చివరికి అరెస్ట్ చేశారు. ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు అదే మాట అంటున్నాడు, ఆయన మీద కూడా అరెస్ట్ కత్తి వేలాడుతూనే ఉంది. ఇక వల్లభనేని వంశీ మోహన్ అయితే నేను చెప్పక్కర్లా. వల్లభనేని వంశీ మోహన్ అనేక సందర్భాల్లో ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా అన్నారు. చివరికి ఏంటి పరిస్థితి, ఆయన ఏరుకోరి ఎక్కడైతే హాస్పిటల్ ఆప్ చేసుకున్నాడో అక్కడ కూడా నీకేమి హెల్త్ ప్రాబ్లం లేదా బాబు, నేను డిశ్చార్జ్ చేస్తున్నావు అని చెప్పి చేశారు. దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ కూడా ఈరోజు రేపు కోర్టులో రాబోతుంది. ఇవాళే కోర్టులో రాబోతుంది. ఇప్పుడు ఒకటి క్లియర్, అరెస్ట్కి మేము సిద్ధం అని అనే క్రమంలో అరెస్ట్ అవడం ద్వారా ఒక పోరాట యోధుడుగా ఎస్టాబ్లిష్ అవ్వాలని వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నారు అనేటటువంటి ఊహాగానం అయితే రాజకీయ వర్గాల్లో బాగా చర్చలో ఉంది. కాబట్టి అంబటి రాంబాబు ఆయన అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అరెస్ట్ కొత్త, మాకేమైనా కొత్త, మా పార్టీకి కొత్త అని మాటలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుంది అనేది ముఖ్యమైన అంశం. సార్ అప్పుడు ఇదే ఇష్యూలు అంటే దాదాపు సిమిలర్ గా ఉన్న ఇష్యూలోనే గోరెంట్ల మాధవ్ అరెస్ట్ అవ్వడం మనం చూస్తాం, పోలీసుల మీద దాడికి సంబంధించి. ఒకటి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఆ సెక్షన్ చూస్తే ఒక 353 కనిపిస్తుంది. 353 ఏంటి, థ్రెటనింగ్ సెక్షన్. కానీ ప్రభుత్వాధికారి విధులని అడ్డుకునేటటువంటి సెక్షన్స్ ఏం కనపడలేదు. బట్ దాని విషయంలో క్లారిటీ రావాలి, సెక్షన్స్ ఏం పెట్టారు అనేది. ఇంకా అంటే 353 ఒకటే బయట ప్రచారంలో ఉంది. 353 ఏంటి, థ్రెటన్ చేశారు, నీ అంటూ చూస్తానే ఆయన బహిరంగంగానే అన్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి కేసు పెట్టారు, అది క్లియర్. అయితే అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ కేసుని కనుక చూస్తే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులని నిరోధించడానికి ప్రయత్నించారు. గోరంట్ల మాధవ్ అయితే అసలు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడికి కూడా ప్రయత్నించారనేది అప్పటి ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశం. అప్పుడు గోరంట్ల మాధవ్ దాదాపు 22 రోజులు 23 రోజుల్లో ఉన్నట్టున్నారు. చివరికి బెయిల్ వచ్చి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మొత్తం అంశంలో ఈ రెండింటినీ కంపేర్ చేసి చూస్తే ఖచ్చితంగా కొంత సిమిలారిటీ అయితే ఉంది. అదే టైంలో అది టైం గుర్తు చేసావు ఆదిత్య, అది ఆ కేసులోనూ ఈ కేసులోనూ సిమిలారిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఒక కేసు బుక్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత మరిన్ని కేసులు బుక్ అయ్యేటటువంటి అవకాశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వాడుతుందా, పోలీసులు వాడతారా లేదా అనేది ప్రధానమైన అంశం. దాని చుట్టూ తిరుగుతున్నటువంటి గతంలో మనం చూస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, ఈ కేసులన్నీ చూస్తే మాత్రం వరుస కేసులు వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ వరుస కేసుల నేపథ్యంలో ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంటే, రెండోది అసలు ఈ కేసుతోటే అరెస్ట్ దిశగా వెళ్తారా, హైకోర్టుకు వెళ్ళి వెసులుబాటు తెచ్చుకుంటారా అనేది కూడా కీలకమైన అంశమే. కానీ మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే అటు వైసీపీ, అటు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా పోలీసుల్ని బెదిరింపు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది వీడియోలో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రెస్ తో కూడా మాట్లాడి పోలీసులను వదలరు అని చెప్పేసి. మరి వీటిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రాంబాబు గారు చేసింది కూడా అదే ఆల్మోస్ట్. ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించాలి. వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ ని గమనిస్తే పోలీసులను టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి ఆరోపణలు, ఈ రకమైనటువంటి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒకటి ముఖ్యమైన అంశం గమనించాలి, పోలీసుల మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని రాజకీయ పరంగా మార్చుకోవాలనేటువంటి ఎజెండాతోటి వైసీపీ పనిచేస్తుందా అనే సమాధానం కూడా అనేటటువంటి సందేహం కూడా కదులుతుంది.
దానికి సమాధానం మాత్రం పూర్తి స్థాయి ఆచరణలో వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. అయితే వైసీపీ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేసే క్రమంలో పొలిటికల్గా పోలీసుని టార్గెట్ చేస్తుంది అనేది కొంచెం గమనించాల్సిన అంశం. రెండోది పోలీసుల వ్యవహార శైలి కూడా అదే రకమైనటువంటి రూపంలో ఉన్నటువంటి విషయం క్లియర్. తెనాలిలో జరిగినటువంటి ఘటనలో పోలీసుల స్పీడ్ని చూసాం. తర్వాత అంబటి రాంబాబు తోటి పోలీసు సిఐ చేసినటువంటి వాగ్వివాదంలో కూడా సిఐ కూడా ఎక్కడ దక్కలేదు, రాంబాబు ఎక్కడ దక్కలేదు. ఆ హీట్ ఏదైతే జనరేట్ అయిందో, వర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్, మాటల దాడి ఏదైతే రెండు వైపున జరిగిందో, ఆ రెండింటికి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు పోలీసులు తగ్గట్లేదు, అటు వాళ్ళు తగ్గట్లేదు అని చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.